ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేత. డాక్టర్గా జిల్లాలో సేవలు చేస్తూనే స్వరాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన నేత. ఉద్యమ పార్టీలో ఎమ్మెల్సీగా, ప్రస్తుత అధికార పార్టీలో ఎమ్మెల్యేగా తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ పార్టీ అధిష్టానకు సంకేతాలు పంపారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేకపోవటం, వయస్సు ఎక్కువైన నేతల సలహాలు మాత్రమే తీసుకోవాలని పార్టీ నిర్ణయం నేపథ్యంలో ఆ నేత పేరు పరిశీలించాలని నియోజకవర్గ నేతలు కోరుతున్నారా? ఎమ్మెల్సీగా చేసి ఎమ్మెల్యేగా ఉన్న సదరు నేత మంత్రి పదవిపై కన్నేశారా? ఇప్పటి వరకు సీనియర్కి మంత్రి పదవి అంటున్న జూనియర్ అయిన ఆ డాక్టర్ సాబ్ ఎవరు? రేకులపల్లి భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, పరిచయం అక్కర్లేని నిఖార్సైన తెలంగాణవాది. తెలంగాణ ఉద్యమంలో అప్పటి ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్తో కలిసి తెలంగాణ కోసం పోరాటం చేసిన నేత. రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అదే బాజిరెడ్డి గోవర్ధన్పై గెలుపొందారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలెవరికీ విస్తరణలో చోటు దక్కలేదట. ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సైతం మంత్రి రేసులో ఉన్నారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ను కలిశారట నియోజకవర్గ నేతలు. తమ నేత పేరు మంత్రివర్గ విస్తరణలో పరిశీలించాలని అనుచరులు, అభిమానులు అధిష్టానాన్ని కోరుతున్నారట. అటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ సాబ్గా పేరొందిన భూపతిరెడ్డికి మంత్రివర్గంలో చోటిస్తే మేధావి వర్గం, ముఖ్యంగా డాక్టర్లకు, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో దశాబ్ద కాలం ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ సాబ్ భూపతిరెడ్డి పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి సర్కారులో మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 4 కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. బోధన్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి రేకులపల్లి భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీకాంత్ రావులు విజయం సాధించారు. బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 5 స్థానాలకు చేరింది. మొదటి విడత విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం వస్తుందని అందరూ భావించారు. అయితే స్పీకర్ పదవి తీసుకోవాలని రేవంత్ కోరడంతో అందుకు సుదర్శన్ రెడ్డి నిరాకరించారట. నిజామాబాద్ జిల్లా నేతకు మంత్రివర్గ విస్తరణలో బ్రేక్ పడినట్లయింది. రెండో విడత విస్తరణలో రేపు మాపు అంటూ కాలయాపన జరుగుతుండటంతో మంత్రివర్గ రేసులో పలువురి పేర్లు తెరమీదకొస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జాప్యం అవుతుండటంతో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని డాక్టర్ భూపతిరెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు పెరిగాయట. మరి సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముందో, విస్తరణ ఎప్పుడు చేపడతారో అనేది ఉత్కంఠగా మారింది. మరి డాక్టర్ సాబ్ కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.